అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తిపరమైన ఆదాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ సంబంధమైన అంశాలలో కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ముఖ్యులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కోకుండా తగిన విధంగా ఆలోచన చేస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ వాగ్దానాలలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలని వ్యక్తీకరించడానికి కొంత విముఖత చూపించడానికి అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని వ్యక్తీకరించడంలో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలతో కానీ తండ్రికి సంబంధించిన విషయాలు అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో అధిక భాగం ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో అందడం లేదు అన్న భావనతో కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ స్వయం కృషితో స్వశక్తితో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న విధంగా పనులు సాధించుకోవడానికి మంచి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని మీరిక్కడ గమనించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాల్లో ముఖ్యంగా ఏ విషయంలోనైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకులు కలిగించినప్పటికీ కూడా ఆ ఖర్చుల్లో కూడా అధిక శాతం అంటే మీరు ఏ విషయంలో అయితే ఇప్పటిదాకా అంటే శత్రు రోగ రుణములకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కానీ కొంత అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో కృషి చేస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఎక్కువ శాతం దృష్టి కేటాయించినట్లయితే ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం కానీ ఆశించిన విషయాలలో ప్రయోజనాలు కానీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. మానసిక ప్రశాంతతతో అనుకున్న పనులు సాధించుకోవడానికి కొంత విశ్రాంతి తక్కువైనప్పటికీ నిద్రలేమి ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించుకోవడంలో మీరు అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది.